యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో మీ పరిచర్యను నెరవేర్చుడి అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, మరియు ప్రభునందు మీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినటువంటి వారము. బహుశా సంఘ కార్యాల్లో లేదా పిల్లల మధ్య, పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప్రత్యేక పిలుపై ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ఈ పరిచర్య మీకు ప్రభు వల్ల అనుగ్రహించబడింది. పరిచర్య లేదా పిలుపు ప్రభు ద్వారా నేరుగా ఇవ్వబడింది. బహుశా ప్రవచనంలో లేదా ఉన్నతమైన పిలుపు ద్వారా ఇవ్వబడింది. అయితే విధేయత మరియు విశ్వాసంతో ఈ పరిచర్యలో మన పనులను మనము నెరవేరుస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనకు అప్పచెప్పినటువంటి పనిలో మనం వెనుకంజ వేస్తూ ఉంటాము. కారణం ఏమై ఉండవచ్చు? మీరు పరిచర్య చేయడానికి అర్హులు కాదనేటువంటి భయమా, లేదా ఈరోజు మిమ్మల్ని ఆపేది ఏదైనా కావచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు నిన్ను మళ్లీ అడుగు ముందుకు వేయమని పిలుస్తున్నాడు. మీరు సందేహించాల్సిన అవసరం లేదు. మీరు గతాన్ని మార్చలేరు. మీరు ఇప్పటికే చేసిన దాన్ని రద్దు చేయలేరు. కానీ మీరు ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా చెప్పవచ్చు: దేవా, సంకోచించినందుకు నన్ను క్షమించు. నా జీవితంలో ఈ సమయంలో మీరు నాకు అప్పచెప్పినటువంటి ఆ యొక్క పని నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను పూర్తిగా అనుసరించాలనుకుంటున్నాను. నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్ అని ప్రార్థన చేయగలిగితే మీకు అప్పచెప్పిన పరిచర్యలో దేవుని దిశానిర్దేశంతో ముందుకు సాగండి. ఆయన మీకు సహాయం చేయడానికి మీ పక్కనే నడుస్తాడని గ్రహించండి. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.